హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం కంజంక్షన్ దాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధ్యాన్ ధ్యాన్ అంటే కంటే అని అర్థం. ధ్యాన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకటి మరొక దానితో పోల్చడం అని చెప్పే సందర్భంలో మనం ధ్యాన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, టుడే ఈజ్ కోల్డర్ దాన్ ఎస్టర్డే. నిన్నటి కంటే ఈరోజు చల్లగా ఉంది. షీ రైట్స్ బెటర్ దాన్ షీ స్పీక్స్. ఆమె మాట్లాడడం కంటే బాగా రాస్తుంది. దిస్ సర్కిల్ ఈజ్ మోర్ రౌండ్ దాన్ దట్. ఈ వృత్తం ఆ వృత్తం కంటే గుండ్రంగా ఉంది. రవి ఈజ్ మోర్ స్టూపిడ్ దాన్ వెంకీ. వెంకీ కంటే రవి చాలా మూర్ఖుడు. ఐ లవ్ యూ బెటర్ దాన్ హిమ్. అతని కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను. ధ్యాన్ ధ్యాన్ అంటే కంటే అని అర్థం. ధ్యాన్ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒకటి మరొక దానితో పోల్చడం అని చెప్పే సందర్భంలో మనం ధ్యాన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, టుడే ఈజ్ కోల్డర్ దాన్ ఎస్టర్డే. నిన్నటి కంటే ఈరోజు చల్లగా ఉంది. షీ రైట్స్ బెటర్ దాన్ షీ స్పీక్స్. ఆమె మాట్లాడడం కంటే బాగా రాస్తుంది. దిస్ సర్కిల్ ఈజ్ మోర్ రౌండ్ దాన్ దట్. ఈ వృత్తం ఆ వృత్తం కంటే గుండ్రంగా ఉంది. రవి ఈజ్ మోర్ స్టూపిడ్ దాన్ వెంకీ. వెంకీ కంటే రవి చాలా మూర్ఖుడు. ఐ లవ్ యూ బెటర్ దాన్ హిమ్. అతని కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను.